ఆపదలో ఉండే వారికి చేయూతనిద్దామని ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ మార్పు విజయ్ కుమార్ శనివారం అన్నారు. స్థానిక ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న నాగరాజు, మీనా దంపతుల కుమారుడు శ్యామ్ చరణ్ నిరుపేద కుటుంబానికి చెందినవాడని, బ్రతుకు తెరువు కోసం నాగరాజు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా కుమారుడు కె శ్యామ్ చరణ్ కు ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. చిన్నారుడు ఈదుల వలస మోడల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడని, ఆటోలో పాఠశాలకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో కాళ్ళు చేతులు కాలర్ బోన్ విరిగిపోవడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయన్నారు. అందరూ నా యొక్క ధన్యవాదములు. సార్ అందరూ మాకు దగ్గరుండి మాకు హెల్పింగ్ చేస్తారు. అందరికీ మా యొక్క నమస్కారాలు. నర్సంపేటలో మోడల్ స్కూల్కి ఈదుల వలస మోడల్ స్కూల్కి వెళ్ళే క్రమంలో ఆటో యాక్సిడెంట్ కోసం అందరికీ తెలుసు. ఒక ఇద్దరు విద్యార్థులకి కొంచెం దెబ్బలు ఎక్కువగా తగలడం జరిగింది. అందులో శ్యామ్ చరణ్ అనే అబ్బాయి ఇంటికి ఈరోజు మనం రావడం జరిగింది. ఆ అబ్బాయికి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. అందరి సహకారంతో మనం అన్ని గ్రూపుల్లో కూడాను ఈ విషయాన్ని తెలియజేయడం, వారి నుంచి ఆర్థిక సహాయాన్ని అర్థించడం జరిగింది. అందరూ కూడాను వెంటనే స్పందించి నా ఫోన్పేకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ని 1,50,000 రూపాయలని ఈరోజు శ్యామ్ చరణ్ వాళ్ళ తల్లిదండ్రులకి మా మీద ఒకసారి 1,50,000 రూపాయలు మనం అందజేయడం జరిగింది. అదేవిధంగా ఒక 25,000 రూపాయలని అదే గాయపడిన విద్యార్థినికి 25,000 రూపాయలు ఆదివారం నాడు వాళ్ళ స్వగ్రామైనటువంటి పోలాక్ మండలం పిరువాడ అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మాకు అందరూ సహకారం అందించినటువంటి వాళ్ళు ఇందిరానగర్ గ్రూప్ ముఖ్యంగా గ్రూప్లో పెట్టడంతో గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించడం, వాళ్ళ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా కాళింగ సంక్షేమ సంఘంలో కూడా ఇది పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన విధంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. ఆ కాళింగ సంక్షేమ సంఘం గ్రూప్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కోటబొమ్మాలి వైశ్య సంఘం ప్రెసిడెంట్ ప్రతీప్ గారు కూడా ఈ విషయంలో స్పందించారు. ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వెలమల మత్స్యప్రసాద్ గారి మిత్ర బృందం రాంప్రసాద్ గారు వాళ్ళు కూడా స్పందించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పోలాక్ నుండి శ్రావి గారు మరియు ఆవిడకు కూడా దీనికోసం 15,000 రూపాయలు, ఇక్కడ 5,000 రూపాయలు తిరువాడ గ్రామానికి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అక్కో కాలనీ నుంచి కూడా కొంతమంది యువకులు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను టీవీ మీడియా గ్రూప్లో, నరసన్నపేట ప్రెస్ మిత్రుల గ్రూప్లో, టీవీ అండ్ ప్రింట్ మీడియా గ్రూప్ దీన్ని షేర్ చేయడం జరిగింది. నాకు శ్రీని మేషారు, సంజయ్ రాణి గారు తెలియజేశారు ఎలా ఉందని. వెంటనే ఆ ఫోటోని దాన్ని అన్ని గ్రూపుల్లో, నాకు తెలిసి అన్ని గ్రూపుల్లో షేర్ చేశాం. అందరూ కొంతమంది వాళ్ళు కూడా ఇండివిజువల్ వచ్చి సాయం చేయడం జరిగింది. నాకు కూడా వీళ్ళందరూ అమౌంట్ వేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకి అందజేయడం జరిగింది. ముఖ్యంగా సూర్య పేపర్ గోపాలకృష్ణ గారికి, సాక్షి పేపర్ మామిడి రవి గారికి, అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఇంటికో పువ్వు ఈశ్వరుకో దండన్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరు చేసినటువంటి చిరు సాయం కూడా వారు ఆర్థికంగా నిలబడడానికి ఆ అబ్బాయికి చక్కనైనటువంటి సౌకర్యం Yeah.